గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దుర్మార్గంగా పాలించారని రాష్ట్ర కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. గ్రామ పంచాయతీలో చిన్నపాటి రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయి అభివృద్ధి లేకుండా కుంటుపడిందన్నారు. ఏపీ తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత రాష్ట్రానికి చంద్రబాబు కావాలని రాష్ట్ర ప్రజలు 2014లో పట్టం కట్టడం జరిగిందన్నారు. ఇక కృష్ణ బలిజ పూసల కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నామంటున్న గంటా త్రిమూర్తులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి పాలన ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర కాలం గడుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు ఏ విధంగా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందనేది అంశం మనతో మాట్లాడటానికి రాష్ట్ర కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ప్రధానంగా అసలు మన జిల్లాలో కూడా అభివృద్ధి ఏ విధంగా సాగుతుందంటారు? అయితే ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న మీరు కళ్ళతో మీరే చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే గత పాలకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా పరిపాలించారో, రాష్ట్రం ఎంత దిగజారిపోయిందనేది కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే ఆ రోజున పరిస్థితిని బట్టి రాష్ట్రంలో ఏ ఒక్క రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, అట్లీస్ట్ చిన్న పంచాయతీలో చిన్న రోడ్డు కూడా ఏలేని స్థితి మన జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఆర్థికంగా కూడా రాష్ట్రం అంతా కూడా నష్టపోయి అభివృద్ధి పదం అనేది లేకుండా ఆయన మహానుభావుడు చేశాడు. మన అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే మన ఒక ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి మీకు అంతా తెలుసు. గతంలో ఆయన ఎంతకాలం బట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వర్యులుగా పరిపాలించినప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాదు మహానగరాన్ని ఎంత తీర్చిదిద్దారో, ఎంత డెవలప్ చేశారో, ఎంత అభివృద్ధి పథం నడిచిందో, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఎంత స్పీడ్గా వెళ్ళిందో అనేది మీకు ఆ రోజున మీరు అందరూ కళ్ళతో చూసిన వాళ్ళే. అలాగే గతంలో మన రాష్ట్రం ఇడిపోయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావాలని ఎన్నుకోవడం, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయనకి పట్టం కట్టడం కూడా జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఆర్థిక లోటు ఉన్నా సరే, సుమారు 16,000 లోటు బడ్జెట్ ఉన్నా సరే, ఆ రోజు పోలవరం కోసం కానీ, అమరావతి కోసం కానీ, అలాగే మన పంచాయతీలన్నీ కూడా రోడ్లన్నీ కూడా డెవలప్ చేసి ఎక్కడ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క సమస్య లేకుండా ఆయన చక్కగా తీసుకెళ్లే టైంలో మనకు కరెక్ట్గా ఎలక్షన్ రావడం, ఆ ఎలక్షన్కే ఆయన ఐరన్ లెగ్ జగన్మోహన్ రెడ్డి ఎట్టడం మీరంతా కూడా కలారా చూశారు. అంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎన్నో ఇచ్చారు, కానీ కూర్చోవడానికి కుర్చీ కూడా లేదని వాదన అయితే వచ్చింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే మీరు ఈ కార్పొరేషన్ పదవి తీసుకుని చైర్మన్గా 4 నెలల కాలం గడుస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు గత పాలకుల్లోని ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లో అన్ని కులాల నుంచి కూడా తీయడం జరిగింది. ఈ కులాల కార్పొరేషన్లోని ఒక ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి ఈ కులం కార్పొరేషన్ ద్వారా ఏదో ఆర్థిక చేయూత ఇవ్వాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఒక కంకణం కింద చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం. మన రాష్ట్రం ఫైనాన్స్ గా ఏమి లేదు. ఏదో రకంగా ఈ బీసీ బడుగు బలహీన వర్గాలకే ఈ కులాలకి న్యాయం చేయాలని మొన్న రీసెంట్ గా ఆదరణ 3 పథకం ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మా సమితమ్మ మేడం గారు మినిస్టర్ గారు మమ్మల్ని అందరినీ కేకేసి చైర్మన్లు అందరినీ కూర్చోబెట్టి, అయ్యా ఇది పరిస్థితి. ఇప్పుడైతే మన సీఎం గారు ప్రతి కులానికి కూడా ఈ ఒక పనిముట్లు కానీ, వాళ్ళకి ఏమో ఆర్థికంగా ఏ లోటుపాట్లు ఉన్నాయో మన సీఎం గారు అన్నారో అదన్నా మీ కార్పొరేట్ చైర్మన్ ద్వారా మీ ఒక విధి విధానంలో వాళ్ళకి వెళ్ళి ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది పడ్డారో, ఎవరికైతే అవసరమో మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇమ్మని మాకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కృష్ణ బలిజ పూసల ఈ కులస్తుల్లో ఇప్పుడు బీసీ డి నుంచి బీసీ విభాగానికి కూడా మార్చాలని ప్రణాళిక అవుతాయి. ఇప్పటికే గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలో కూడా మీరు ఇటు ఉన్నతాధికారులే కానీ ఇటు ప్రభుత్వ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా మీ ఆయామాలు ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారు? మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే
కృష్ణ బలిజ పూసలు చాలా మంది ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఇది అంతా కూడా ఒకే తాడి మీద వెళ్ళే ప్రయాణం చేసే ఒక ఐకమత్యంతో ఉండే ఒక కులం అండి. కానీ ఏంటంటే ఇక్కడ రెండు రకాలుగా విభజించు పాలించుకున్నట్టుగా మా పెద్దలు ఒక ఐడియా లేకుండా దీన్ని తీసుకురావడం, ఆ రోజున ఇదంతా కూడా ఒకే రూట్ లో ఉంటే కనుక కృష్ణ బలిజ అనేది BCDలోని, పూసలు అనేది BCAలో పెట్టి ఈ ఆర్థికంగా ఈ ఉద్యోగస్తులు మన చదువుకున్న పిల్లలకే నిరుద్యోగం ఎక్కువైపోయి వాళ్ళకు కూడా సరైన సపోర్ట్ లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కూడా మా పెద్దలు ఎప్పటి నుంచో చాలా కృషితో పట్టుదలతో దీన్ని ఒక తీసుకురావాలి, BCD నుంచి చేయని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అలాగే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ కార్పొరేట్ చైర్మన్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ భగవంతుడి దయ వల్ల నా ప్రయత్నం చేస్తానని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా ఇప్పుడు ఆర్థికంగా ఈ కులంలో వెనకబడి ఉన్నవారికి మీరు ఏ విధంగా ఇటు డెవలప్మెంట్ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు మీ నుంచి అందించే అవకాశం ఉందంటారు? మనకి కృష్ణ బలిజ పూసల సంఘికులకి వీళ్ళు ఎక్కడున్నా సరే ఒక ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఏ ఒక్క సమస్య వచ్చినా నా వరకు నా సహాయ సహకారం అందజేయడం. అట్లాగే కాకుండా గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా సరే ఆల్రెడీ మాకు ఆదరణ 3 పథకం రావడం సందర్భం మన సమితమ్మ గారు చెప్పడం, అలాగే మేము అందరూ కూడా ఫోన్లు చేసి తెలియజేయడం. రేపొద్దున గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా సరే ఆ భగవంతుడి వల్ల వచ్చిన రూపాయినే ఎంతమందో ఆర్థికంగా ఇబ్బంది పడరా అందరూ కూడా ఈ రూపాయి పంచుతానని నేను తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నవారికి తమ వంతు సాయంగా కూడా ఇటు ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా కూడా తను చర్యలు తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.